బెంగాల్లోని భారత్ బోర్డర్లో పరిస్థితులు మారుతున్నాయి. రక్షణ ఫెన్సింగ్ లేకపోవడంతో ఒకప్పుడు విచ్చలవిడిగా అక్రమ వలసలు ఉండేవి. వాటిని తగ్గించేందుకు కొత్త బీజేపీ ప్రభుత్వం ఫెన్సింగ్ నిర్మాణాన్ని వేగంగా చేస్తోంది. ఇందుకోసం రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ సరిహద్దుల రక్షణ కోసం బెంగాల్కు చెందిన కొందరు సామాన్య రైతులు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రక్షణ కంచె నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం వారు తమకు చెందిన కొంత భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. కూచ్బెహార్ జిల్లాలోని సత్గ్రామ్ మానవరీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశ సంక్షేమం కోసం తమ గ్రామం సురక్షితంగా ఉండడం కోసం ఈ భూమిని ఇచ్చినట్లు రైతులు గర్వంగా చెబుతున్నారు. हमारा वहाँ 20 शतक की जमीन जा रहा है। क्यों जमीन दिया आप लोगों ने? हम लोग इसीलिए जमीन दिया है जो हम लोग सुरक्षित रहेंगे, अपना देश सुरक्षित रहेगा, इसलिए मान लो ये अच्छा होना चाहिए। फेंसिंग नहीं रहने का मतलब ये है जो पहले बांग्लादेशी आदमी आता था इधर, रात को आके गोड़ू अपना सामान ले जाता था, ऐसे ही घुसपैठ भी आता था, इसीलिए। कितने फेंसिंग नहीं थी इस जगह पे? यहाँ पे ज़्यादा नहीं, थोड़ा सा है, मान लो 1-1.5 बीघा जमीन इतना ही गैप है। पहले पूरा हो रहा है, पहले फेंसिंग नहीं था। नहीं अभी फेंसिंग होगा, कितना सुविधा होगा? अभी तो बहुत सुविधा है फेंसिंग होने के लिए। ఫెన్సింగ్ కోసం భూములిస్తున్నాం బానే ఉంది, కానీ తమ బతుకు తెరువు ఎలా అంటూ కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఉండేదే కొద్దిపాటి భూమని దాన్ని కూడా తీసుకుంటే ఎలా అంటున్నారు. গরু নিয়ে যায় এবং আমরা যে খেতি করি খেতিও নষ্ট করে দেয়। তার জন্য আমরা সুরক্ষিত থাকার জন্য আমরা সুরক্ষিত থাকবো এবং আমার দেশ সুরক্ষিত থাকবে এই জন্য আমরা জমিটা দিচ্ছি আর কি। আর এখানে কি হবে? কাঁটাতারের বেড়া হবে? হ্যাঁ অবশ্যই। অনেকগুলো না না আগে ছিল, এখন দেখো মনে করে যে ওই প্রকার যেগুলো বাড়ি আছে মানে পয়েন্টে, মানে ওদেরও তো গরিব মানুষ না, এখন এদিকে আসলে টাকার সমস্যা, ঘর বাড়ি করতে পারে না, কি করলো ওইদিকে একটু বেড়াটা ঘুরে নিয়ে আসলো। আসার পরে এখন এদিকে যেটুকু লাগবে এখন দেখো ওটা আমাদের জমি, কারণ আমারও তো গরিব মানুষ না, এটুকু জমিতে আমরা দেই তাহলে আমরা খাবো কি? একবার তো আমরা অলরেডি দিয়েই দিয়েছি, এবার যে আবার যে অলরেডি হয় তা আমরা খাবো কি? মানে এখানে ফেন্সিং ছিল না, আগে ছিল না, যা আবার আগে হয়ে গেছিল, এখন নতুন করে হচ্ছে। కాస్త ఇబ్బందులున్నా కూడా ఈ కంచె నిర్మాణం పూర్తయితే భారతదేశ భద్రతకు పూర్తి గ్యారంటీ దొరుకుతుందని, సరిహద్దు ప్రజల్లో ధీమా పెరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ సెక్యూరిటీ సమస్య మాత్రమే కాదని, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం అంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్లో ఇటీవల మే 2026లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక మేజర్ పాలసీ షిఫ్ట్ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా త్వరగా భూములు సేకరించి వాటిని బీఎస్ఎఫ్కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే వేగంగా ఈ బోర్డర్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని పనులు కొనసాగిస్తున్నారు.